ఒక పాయింట్ మాట్లాడడం జరిగింది. అమ్మాయిలకి వాల్యూ గురించి ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి. అదని ఎమోషనల్ అవ్వడం జరిగింది. మిమ్మల్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. ఎందుకు అంత ఎమోషనల్ అయింది? అమ్మాయిలకి వాల్యూ ఇవ్వాలి, అమ్మాయిలకి వాల్యూ ఇవ్వాలని. ఆ పాయింట్ ఏంటి నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ లైక్ ఏమైనా అంత తన ఎమోషనల్ సిచ్యువేషన్స్ అన్ని చూసింది కదా లైఫ్ లో. అంటే యాజ్ ఏ బీయింగ్ అ గర్ల్ తనకి ఎంత అంటే చాలా కష్టం మేము చూసాం అనమాట. ఒక ఫీమేల్ గా నేను అవ్వని తను అవ్వని తో అది ఉండదన్నమాట కి మన ఆడపిల్లల పవర్ చూపించుకోవాలా, వాళ్ళ వాయిస్ వినిపించాలా అని. అందుకే తన బాగా అంటే ఇంటూ గర్ల్స్ 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 గర్ల్ వాళ్ళ థింగ్ గర్ల్ పవర్ ఎక్కువ లైక్ ఫాదర్ లైక్ నేను అది ఈ పాయింట్ నాకు బయట ప్రెసెంట్ ఉన్నదని లైక్ తను కూడా చెప్పడం జరిగింది అనుకోండి కొన్ని ఇంటర్వ్యూస్లో. ఫాదర్ని నేనే పంపించేసా, నేనే ఎందుకు తను ఆ స్టాండ్ తీసుకోవడం జరిగింది? అసలు ఏమైనా సిచ్యువేషన్ ఉందా? ఆ సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? అంటే డాడీ ఉండేవారు కాదు, ప్లస్ ఎప్పుడు వచ్చినా గొడవలు పెట్టుకుండేవారు. సో అది అంటే మమ్మీ ఇలాగ పనిచేస్తూ మళ్ళీ డాడీ వస్తే డాడీ డాడీ తిట్లు వింటూ అలాగ అది అంటే తన బ్రెయిన్ లో ఉండిపోయింది అనమాట. సో అందుకే అది చూసింది ఇంకా సెట్ అవ్వదు. యాక్చువల్లీ మేము లాస్ట్ ఒక లాస్ట్ ట్రై చేద్దాము, అంటే కూతురు కోసమైనా కలిసి ఉండడానికి ట్రై చేద్దామని ఒక లాస్ట్ టైం ఒక ఛాన్స్ ఇచ్చుకున్నాం అనమాట. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత ఏమో తనే అనమాట. ఆ రోజు చాలా పెద్ద గొడవ అయ్యింది అనమాట. చాలా కొట్టారు. మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నాం. తను వెళ్ళి పిలుచుకొని వచ్చింది అనమాట. తనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మా మమ్మీ కొట్టేసిన, మా డాడీ ప్లీజ్ రారా అని ఆ రోజు అన్నదనమాట కోపం మీద. చిన్నదే అప్పుడు 9-10 years. అప్పటి నుంచి కొంచెం మేల్ అంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఇదే దీని మీద తనకి బ్రేకప్ కూడా జరిగింది అని చెప్పి అన్నారు. అందులో మీకు కూడా తెలుసు, మీరు కూడా ఈ బ్రేకప్ కూడా లైక్ డాన్స్ షో టైంలో ఈ లవ్ ట్రాక్ అని కానీ లేకపోతే ఇది అవుతున్నప్పుడు వై మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు తనని? డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కదా, వై ఇవన్నీ అని. అప్పటికి బాగానే డాన్స్ చేస్తుంది, డాన్స్ చేసింది కానీ ఇవన్నీ ఎందుకు సైడ్ ఇవన్నీ అని చెప్పలేదా మీరు? మనం చెప్పినా ఏది అవుతుందో అది అవుతుంది అనమాట. అది మనకి కంట్రోల్లో లేదు. మరీ పెట్టి బంధించి చేయొద్దు అని. ఇట్స్ అ స్టేజ్ అనమాట. అన్ని ట్రై చేయాలా, ఆ తర్వాత జ్ఞానోదయం వస్తుంది, ఎక్స్పీరియన్స్ అనమాట, లైఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఆపి ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అంటే చూడండి, దాచైనా ఎదురుగైనా చేస్తున్నారు అందరూని. అంటే మనం ఒప్పుకుంటాం, కొంతమంది కనిపిస్తే కొంతమంది దాచుకొని చేస్తారు. ఇట్స్ బెటర్ కదా. నా ఎదురుగే తప్పు చేసినా నా ఎదురుగే చెయ్యి, నేను దెబ్బలు పెడతాను, ఎక్కడ ఆపాలో ఆపుతాను, ఎక్కడ ఎంకరేజ్ చేయాలో అక్కడ చేస్తాను. చెప్పారా రీజన్? బ్రేకప్ రీజన్ చెప్పిందా? ఏంటి అందరికీ తెలిసిందే కదా. మీరు మాట్లాడడం, మీరు ఇన్వాల్వ్మెంట్ మీరు ఏం చేయలేదు, మీ డిసిషన్ మీద మీరు వదిలేసారా? ఆబ్వియస్లీ సెలూన్ ప్లాన్ మీ గురించి మీకు స్టాండ్ తీసుకోవడం కోసం, మా మమ్మీకి వర్క్ కావాలి కోసం అని చెప్పి సెలూన్ ప్లాన్ చేశారు. యాక్చువల్ కొంతమందికే తెలుసు సెలూన్ ఇదని.